అమ్మ బ్లెస్సి ప్రైజ్ అడ్రా గారు బాగున్నావు తల్లి? బాగున్నాను గారు. ఓకే, నిన్ను కొన్ని బైబిల్ ప్రశ్నలు అడుగుతాను, చెప్తావమ్మా? చెప్తాను. ఎందుకంటే మనము ఇంచుమించు ఒక నెల అవుతుంది అనుకుంటా, ఈ కొంతమంది పిల్లలు నువ్వు తర్వాత వేరే వాళ్ళు చేశారు బైబిల్ ప్రశ్నలు, క్విజ్ చేశాం. ఇంచుమించు చాలామంది ఫోన్ కాల్స్ చేసి అమ్మగారండి అలా మరలా మీరు కొంచెం అలా తయారు చేసి క్విజ్ పెడితే మేము నేర్చుకుంటాం అమ్మగారని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది రా తల్లి. అందుకనే మరలా ఈ కార్యక్రమాన్ని చెడు ప్రారంభించాం. ఓకే, మంచిది. 5 ప్రశ్నలు అడుగుతానులే, కంగారు పడిపోకు. ఓకేనా? నిన్ను చూస్తుంటే, నీ వాతావరణం చూస్తుంటే తప్పనిసరిగా 5 ప్రశ్నలకి కరెక్ట్గా ఆన్సర్ చెప్పేటట్టే ఉన్నావు. అది నా విశ్వాసం. మరి నీ విశ్వాసం ఏంటి? చెప్తావు అనుకుంటున్నావా, భయపడుతున్నావా? ఓకే, మొదటి ప్రశ్న, నెహెమయా గ్రంథకర్త ఎవరు? ఎన్ని అధ్యాయములు, ఎన్ని వచనములు? నెహెమ్యా గ్రంథాన్ని రాసింది పరిశుద్ధాత్మ దేవుడు నెహెమ్యా గారి చేత రచించారు. కొంచెం గట్టిగా మాట్లాడరు తల్లి. నెహెమ్యా గారి చేత రాయించారు. ఓకే. నెహెమ్యా గ్రంథంలో మొత్తం అధ్యాయులు 13 అధ్యాయములు. అవునమ్మా. 13 అధ్యాయులు వచనాలన్నీ 405 వచనములు. రైట్ ఆన్సర్. ఓకే, మనం మనం ఎప్పటి వరకు చదువుకున్నది మనం ఇంతవరకు తెలుసు. ఒకవేళ ఏమైనా ఉంటే మిగతా వాళ్ళు అది నేర్చుకుంటారు. ఓకే, చాలా సంతోషం, మంచిగా చెప్తాం. రెండవ ప్రశ్న అడగనా? అడిగినాము. గిద్యోను గారు తెలుసా బైబిల్ గ్రంథంలో? తెలుసు. ఆయన ఒక ఎపోదు తయారు చేసుకుంటారు బంగారంతో. ఇజ్రాయేల్ ప్రజలు ఇచ్చిన దాంతోనూ తర్వాత తనకు వచ్చిన దాంతోనూ తయారు చేసుకుంటారు. ఆ ఎపోదు ఎన్ని తులుముల బంగారము ఎత్తుగలదది? 1700 తులముల బంగారంతో చేయించుకున్నారు అమ్మగారు. ఓకే. న్యాయాధిపతుల గ్రంథము 8వ అధ్యాయము 26వ వచనం. రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నాను. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు ఈ 2 ప్రశ్నలు మంచివి, ఇవన్నీ కూడా మంచి సబ్జెక్ట్స్. ఇవన్నీ కూడా నాకు తెలిసి ఇంత చిన్న ఏజ్లో ఈ చదువు బిజీలో అంత గుర్తు, అంత కాన్ఫిడెంట్గా చెప్పే చాయిసే లేదు. కానీ దేవుడు నిన్ను ఆ రకంగా వాడుకుంటున్నాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఓకే, 3వ ప్రశ్న. ఓకే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని కాన్ఫిడెంట్గా ప్రార్థన చేసిన భక్తుడు ఎవరు? ఏ అధ్యాయం అయినా వచ్చిన? దావీదు మహారాజు గారు. ఓకే. కీర్తన గ్రంథము 52వ కీర్తన. ఓకే, ఆఖరి వచనం 8వ వచనం. రైట్ ఆన్సర్. చాలా బాగా చెప్పావు, సూపర్. ఇప్పుడు దావీదు మహారాజు గారు అంతలా ప్రార్థన చేశారు. ఖచ్చితంగా చాలా మంది ప్రార్థన విన్నావా బ్లెస్? ఎప్పుడైనా నువ్వు? నేను చాలా మంది ప్రార్థన వింటూ ఉంటాను. ఏం చేస్తారంటే